వివిధ పార్టీల నుంచి జనసేన గారు బీజేపీకి వస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీటింగ్ లో చెప్పారు. మీరేదో కొంతమంది వచ్చి మా మధ్య గొడవ సృష్టించి, వ్యక్తుల మీద ఏదో సృష్టించి గొడవ సృష్టించి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి మా మధ్య ఉన్నటువంటి సఖ్యతని, పార్టీల మధ్య ఉన్న సఖ్యతని, ఎన్డీఏ కూటమిలో సఖ్యతని మీరు విడగొట్టే ప్రయత్నం చేస్తే మీకే దెబ్బలు పడితే తస్మాత్ జాగ్రత్త హెచ్చరించారు. అంటే జనసేనలో కూడా అటువంటిది లేదు. జనసేన నిబద్ధతగా పనిచేసే పార్టీ కార్యకర్తలు కూడా అటువంటిది లేదు. చిన్న చిన్న ఘర్షణల్ని వైసీపీ మాత్రం బ్లాక్ చేసి, వాళ్ళు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా బ్లాక్ చేసి ఎంతసేపు వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి కథనాలు వల్లించి వడ్డీ గోరంతులు కొండంతగా చూపించి ఇదిగో జనసేన తొక్కేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అవమానించేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అని వాళ్ళు రెచ్చగొట్టి 2019లో సినారియో తీసుకురావాలని చెప్పి గత 5 మాసాలుగా 6 మాసాలుగా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆశయ అడిగట్లు అయ్యి గుర్తులు ఎలకాయ పడింది ముందు వైసీపీకి, వాళ్ళ ప్రింటర్ ఎలక్ట్రానిక్ జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే